seek to please God but not men. దేవుణ్ణి సంతోష పెడుతున్నామా? దేవుణ్ణి మనము ఆనందింపజేస్తున్నామా? క్రైస్తవులుగా ఉన్న మనము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నాం. ఆయన సిలువలో మన కోసం చనిపోయాడని, మన పాపాల నిమిత్తము ఆయన మరణించాడని, మూడో రోజు ఆయన సిలువని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడని మనందరం కూడా నమ్ముతాం. ఆయన పునరుద్ధానుడై మృత్యుంజయుడై ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడని మనం ప్రతి ఒక్కరు నమ్ముతాం. కానీ మరి దేవుడు అంత త్యాగాన్ని చేశాడు, అంత గొప్ప మరణము, ఆ త్యాగ ఫలితము మరి ఇప్పుడు క్రైస్తవుల్లో అది మనం చూస్తున్నామా? యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నంతసేపు ఎప్పుడు కూడా తండ్రినే సంతోషపెట్టాడు. తర్వాత వచ్చిన శిష్యులు కానీ, పౌలు కానీ, తర్వాత ఎంతోమంది మిషనరీస్ కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికే వారు జీవించారు. సో ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము ఆ విధంగా జీవిస్తున్నామా? ఒక్కసారి ప్రశ్న మనకు మనమే ఒకసారి వేసుకుంటే బాగుంటుంది. అదేంటి అంటే, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనము దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి సంతోష పెడుతున్నామా? మన జీవిత విధానాన్ని బట్టి, మన జీవిత శైలిని బట్టి దేవుణ్ణి మనము సంతోష పెడుతున్నామా? దేవుడు నా జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఆనందించగలుగుతున్నాడా? ఇది మనము ప్రతి ఒక్కరము వేసుకోవలసిన ప్రశ్న. దేవుడు మన కోసము త్యాగము చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు. మనమేం చేశాం? తిరిగి మనం దేవుడికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఎన్ని సంవత్సరాలు అయింది, ఏం చేశాము అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే అది మనకు చాలా ఆత్మీయంగా, చాలా మేలును చేసే విధంగా మన జీవితం ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. మరొకసారి చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. పౌలు ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన రాసిన పత్రిక. పౌలు చెప్తున్నాడు, నేను దేహంలో ఉన్న ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన నాకు ఒకే ఒక కోరిక ఉంది, ఒకే ఒక ఆశయం ఉంది, ఒకే ఒక యాంబిషన్ ఉంది. అదేంటి అంటే దేవునికి ఇష్టలుగా, ఇష్టమైన వాడిగా నేను జీవించాలి అని. పౌలుకి ఒకే ఒక ఆశయం, ఒకే ఒక గోల్, ఒక యాంబిషన్ ఏంటి అంటే దేవునికి ఇష్టడుగా జీవించాలని. ఏమంటున్నాడు? కావున దేహమందున్నను దేహము విడిచినను అంటే శరీరంలో ఉన్నప్పటికీ, చనిపోయి తిరిగి లేచినప్పటికీ, శరీరము లేనప్పటికీ, పరలోకంలో ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్నప్పటికీ, శరీరములో ఉన్నప్పటికీ, శరీరము లేనప్పటికీ, ఏదేమైనప్పటికీ నాకున్న ఒకే ఒక ఆశయము ఏదైనా ఉంది అంటే, ఒకే ఒక యాంబిషన్ ఏదైనా ఉంది అంటే అది దేవునికి సంతోషంగా, దేవుణ్ణి ఆనందింపచేసేదిగా ఉండాలి, ఆ విధంగా నేను జీవించాలి అని కోరిక కలిగి ఉన్నాడు పౌలు. ప్రభువైన యేసుక్రీస్తు తను జీవించినంత కాలము కూడా తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టి
ఆయన్ని ఆనందింపచేసి ఆ విధంగానే ఆయన జీవించాడు. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన పౌలు ఆ విధంగానే జీవించాలని కోరిక కలిగి ఉండి ఆ విధంగానే జీవించాడు. బైబిల్ మొత్తంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత నన్ను వెంబడించండి అని ఎవరైనా చెప్పారు అంటే అది పౌలు మాత్రమే. పౌలు యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాలి అన్నాడో ఆయన ఆ విధంగానే జీవించి యేసుక్రీస్తు నన్ను వెంబడించండి అని ఎలాగైతే అన్నాడో పౌలు కూడా మీరు క్రీస్తుని వెంబడించాలనుకుంటే ముందు నన్ను వెంబడించండి అన్నాడు. నేను క్రీస్తుని ఎలా వెంబడిస్తున్నానో మీరు కూడా నన్ను ఆ విధంగా వెంబడించండి. ఎందుకంటే నేను ఆల్రెడీ క్రీస్తు ఎలా జీవించాలని ఆశపడ్డాడో ఆ విధంగా నేను ఆశపడ్డా, ఆ విధంగా నేను జీవించాను కాబట్టి మీరు నన్ను చూసి మీరు వెంబడించండి అని పౌలు అన్నాడు. అంత గొప్ప స్టేట్మెంట్ ఈ భూమి మీద ఎవరైనా యేసుక్రీస్తు తర్వాత అనగలిగారు అంటే అది పౌలు మాత్రమే. సో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు దేవుణ్ణి సంతోషపెట్టి జీవితం జీవించాడు. పౌలు ఆ విధమైన కోరిక కలిగి అటువంటి ఆశయం కలిగి ఆ విధంగానే జీవించగలిగాడు. ఆ తర్వాత వచ్చిన శిష్యుడు కావచ్చు, తర్వాత మిషనరీస్ కావచ్చు, దేవుడి కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో శ్రమలు పడిన చాలామంది మిషనరీ సేవకులు, డేవిడ్ లివింగ్స్టన్ కానీ, విలియం కేరీ కానీ, డేవిడ్ బ్రన్యార్డ్ కానీ, ఇలా చాలామంది దేవుడి కోసము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించారు. మరి ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు మనం నమ్ముకున్నాం. మరి ఇప్పుడు నీవు నేను ఎలా జీవిస్తున్నాం? ఒకసారి అంట సండే స్కూల్ టీచరు అక్కడ ఉన్న పిల్లల్ని అడిగిందంట, ధనవంతుడు లాజర్, రిచ్ మ్యాన్ అండ్ లాజర్స్, ఈ ఇద్దరి గురించి స్టోరీ మీకు తెలుసా అని. అప్పుడు వాళ్ళందరూ అన్నారంటే మాకు తెలుసు అని. మరి ఈ ధనవంతుడు లాజర్ ఈ ఇద్దరు గురించి మీరు విన్నారు కదా, మరి ఎవరిలా మీరు జీవించాలి అనుకుంటున్నారు అని చెప్పి సండే స్కూల్ టీచర్ అడిగిందంట. ధనవంతుడు లాజరస్, రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ అనే స్టోరీ మనకి చాలామంది తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నేను మీకోసం చెప్తాను, వినండి. ఒక ధనవంతుడు ఉండేవాడు. ధనవంతుడు చాలా లగ్జరియస్గా, చాలా కంఫర్టబుల్గా చక్కని బంగ్లా, వ్యాపారము, ధనము అన్నీ ఉన్నాయి. చుట్టూ పనివారు, అన్నీ కావలసినవన్నీ. ఒక రిచ్ పర్సన్, ఒక ధనవంతుడు ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో ధనవంతుడు అంటే ఏ విధంగా ఉంటాడో మనకు తెలుసు. ఆ విధంగా తనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, లగ్జరియస్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, ఏం కావాలంటే తినొచ్చు, ఎక్కడ కావాలంటే వెళ్ళొచ్చు, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు, అలా ఇష్టానుసారంగా జీవించే ఒక ధనవంతుడు. అలాగే ఆ ధనవంతుడి ఇంటి ముందే ఒక అడుక్కునేవాడు, దరిద్రుడు, లాజర్. ఈ లాజరు ఆ ధనవంతుడు ఇంటి ముందే ఆ గేటు దగ్గర కూర్చొని ఉండేవాడంట. ఆ ధనవంతుడు తిని వదిలేసిన ఆ రొట్టె ముక్కలు తిని తన ప్రాణాన్ని కొనసాగించేవాడు, ఆ విధంగా జీవించేవాడు. కానీ ధనవంతుడు ఎప్పుడు కూడా ఆ దాన ధర్మం చేయడం కానీ, ఆ పేదవాడికి, ఆ అడుక్కునేవాడికి ఏదన్నా ఇవ్వడం కానీ ఎప్పుడు ఇష్టపడలేదు. అలా వెళ్తూనే ఉండేవాడు, వస్తూనే ఉండేవాడు, కానీ ఆ అడుక్కునేవాడిని చూసేవాడు ఎప్పుడు కూడా తనకి ధర్మం చేయలేదు, భిక్షము వేయలేదు. కానీ ఎప్పుడు కూడా ఆ అడుక్కునేవాడు లాజర్ అక్కడే ఉండేవాడు. ఆ ధనవంతుడు ఏమైనా వేస్తాడేమో, తిందాము అని చెప్పి అక్కడే ఉండేవాడు. పాపం ఒంటి నిండా కురుకులు. అక్కడ పక్కన ఉన్న కుక్కలు కూడా ఆ కురుకుల్ని నాకేవి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సో ఈ ఉపమానము యేసుక్రీస్తు అక్కడ ఉన్న వారితో పంచుకోవడం జరిగింది. ధనవంతుడు చాలా లగ్జరియస్ లైఫ్ కొనసాగించేవాడు, అలాగే లాజర్ అడుక్కునేవాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, అలాగే ఈ అడుక్కునేవాడు లాజరు చనిపోయాడు. లాజర్ ఏమో పరలోకం చేరుకున్నాడు, ధనవంతుడేమో నరకం చేరుకున్నాడు.
సో ఇదంతా కూడా మనం చూసినప్పుడు ఈ స్టోరీ గురించి ఆ పిల్లలతో సండే స్కూల్ టీచర్ అడిగిందంట, మరి ధనవంతుడు లగ్జరియస్ లైఫ్ జీవించాడు, ఏం కావాలంటే అది సంపాదించుకున్నాడు, ఏది కావాలంటే అది కొనుక్కున్నాడు, ఎలా కావాలంటే అలా జీవించాడు. మరి చనిపోయిన తర్వాత ఏమో నరకం వెళ్ళిపోయాడు, అలాగే మరి లాజర్ చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోయాడు. మరి మీరు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారు? మీరు కూడా పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు కదా, మరి మీరు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారు అని చెప్పి ప్రశ్న వేసిందంట. సో ఒక తెలివైన స్టూడెంట్ లేచి అన్నాడంట, టీచర్ నేను భూమి మీద ఉన్నప్పుడు ఆ ధనవంతుడి వలె జీవిస్తాను, చనిపోయిన తర్వాత లాజర్స్ లాగా ఉంటాను అన్నాడంట. ఎంత గొప్ప జవాబు కదా, ఎంత తెలివిగా జవాబు చెప్పాడు ఆ కుర్రవాడు. సేమ్ అదే విధంగా ఇప్పుడున్న క్రైస్తవులు 100కి 95% మంది క్రిస్టియన్స్, 100 మంది ఉంటే అందులో 95 మంది 95% ఆఫ్ క్రిస్టియన్స్ నామకార్థ క్రైస్తవులు అనుకుంటున్నారు భూమి మీద జీవించినంత కాలము చాలా లగ్జరియస్గా, కంఫర్టబుల్గా, ఎటువంటి త్యాగం చేయకుండా, ఏది దేవుని కోసం విడిచిపెట్టకుండా, కావలసినవన్నీ కొనుక్కొని, కావలసినవన్నీ తింటూ, కావలసిన చోటకు వెళుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, కంఫర్టబుల్ లైఫ్, సుఖవంతమైన జీవితము జీవిస్తూ చనిపోయిన తర్వాత మాత్రము పరలోకం వెళ్ళిపోతారంట. ఇదేమో సాధ్యమవుతుందా? మీరు ఏ క్రైస్తవునైనా, నామకార్థ క్రైస్తవునైనా పిలిచి అడగండి, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అబ్బాయి అని అడిగితే చెప్తాడు, నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు నా కోసం ప్రాణాలు పెట్టాడు, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా ఆయనతో వెళ్ళిపోతా. ఎంత ఈజీ ఆ పరలోకం, ఎంత ఈజీగా పరలోకం దేవుడు తీసుకెళ్ళిపోతాడా. సో మై ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, దేవునిలో నా సహోదరి సహోదరులారా, పరలోకము వెళ్ళడం అనేది చాలా 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 కష్టము. అంత కష్టము కాబట్టే తండ్రి అయిన దేవుడు తన ఒక్కగాన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి శిలువ మీద ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన త్యాగము చేశాడు, ఆయన విడిచిపెట్టేశాడు. ఆ పేరుని, మహిమను, ఘనతను మొత్తం విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చి దరిద్రుల్లాగా చనిపోయాడు. ఆయన నమ్ముకున్న మనము ఏమి త్యాగం చేయకుండా, ఏమి ఆయన కోసం విడిచిపెట్టేయకుండా, హ్యాపీగా, ఇష్టానుసారంగా ఒక ఆదివారం ఒక ఆరాధనకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి స్వార్థంగా కుటుంబం కొరకు, నీ కొరకు అన్ని భోగాలు, అన్ని కంఫర్టబుల్స్, సుఖవంతమైన జీవితము, విలాసవంతమైన జీవితము జీవిస్తూ చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతాను అంటే అది మనకు క్రైస్తవులకు అపోహ మాత్రమే. ఎందుకంటే పరలోకము చాలా ఇరుకైన మార్గము, చాలా కొద్ది మంది మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. ఎలా చెప్పగలము? ధనవంతుడు చాలా విలాసవంతమైన జీవితం జీవించాడు, పాపం చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న పాస్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న దేవుని నమ్ముకున్న పెద్దలు సమాజ మందిరం నుంచి వచ్చి ఉండవచ్చు, ఆ చనిపోయిన తర్వాత కార్యం జరిపిస్తారు కదా, వచ్చినప్పుడు చాలామంది ప్రసంగాలు చెప్పవచ్చు, ఎందుకంటే ధనవంతుడు కదా, చాలామంది వస్తారు చర్చి నుంచి చాలామంది సేవకులు వస్తారు, ధనవంతుల్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వచ్చి దర్శిస్తారు, విషెస్ చెప్తారు, ఆ కూడికని జరిపించినప్పుడు ఆయన ఫోటో పెట్టి ఈయన ఎంతో గొప్పగా జీవించాడు, ఈయన చనిపోలేదు, ఈయన ప్రభు అందు పడుకున్నాడు లేదా ప్రభు అందు నిద్రించాడు అని చెప్పి ప్రసంగాలు దున్నేస్తూ ఉంటారు. కానీ ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకం వెళ్ళాడు. కానీ అది ఎవరైనా సేవకులు పిలిచి అలా ఎవరైనా చెప్తారా? ఎవరూ చెప్పరు. అతను ధనవంతుడు కాబట్టి అందరూ కూడా అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయన పరలోకంలో ఉన్నాడు అని చెప్తారు. మనం అనుకుంటాము వీళ్ళు పరలోకం వెళ్తారేమో, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుని దగ్గరికి గొప్ప బహుమానం ఉంటుంది అని అనుకుంటా ఉంటాం.
కానీ ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? పరలోకంలో అక్కడ వెళ్తున్న వారిని, వెళ్ళలేని వారిని మనం చూసినప్పుడు మనమే ఆశ్చర్యపోతాం. వీళ్ళేంటి పరలోకంలో ఉన్నారు, వీరేంటి వీళ్ళు పరలోకం వస్తారనుకుంటే వీళ్ళు అసలు పరలోకమే రాలేదు అని ఇటువంటి ఆశ్చర్యాలు మనం చూసే రోజు వస్తుంది. సో ప్రతి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన క్రైస్తవుడు కావచ్చు, మారుమనసు రక్షణ పొందుకున్న క్రైస్తవుడు కావచ్చు, విలాసవంతమైన జీవితం జీవిస్తూ చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతామని ఎంతో గొప్పగా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే బైబిల్ సరిగా చదవకో, లేకపోతే వాళ్ళు చెప్పిన బోధన బట్టో, వాళ్ళు వినిన బోధన బట్టో మనకు తెలియదు, కానీ చాలామంది పరలోకం వెళ్ళిపోతామన్న అపోహలో ఉంటారు. ఇంకొక వాక్యం మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికము కాకపోయిన ఎడల నీవు పరలోకంలో ప్రవేశించలేవు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో ఉన్న వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం. ఈ ప్రసంగంలో డైరెక్ట్గా యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి అంటే, మీ నీతి పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అధికము కాకపోయిన ఎడల మీరు పరలోకము ప్రవేశింపలేరు. అర్థమైందా? సో ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా అవునా అవునా అనుకుని ఉండవచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది, ఇవన్నీ నా మాటలు కాదు, వాక్యం సెలవిస్తుంది, మీ నీతి నా నీతి కావచ్చు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ వారి నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాకపోతే పరలోకంలో ప్రవేశము లేదు. మనం మామూలుగా చాలామంది డాక్ట్రిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ డాక్ట్రిన్ ఫాలో అవుతారు, మీరు ఏ సిద్ధాంతం ఫాలో అవుతారు, మీరు ఎటువంటి ఆచారాలు కలిగి ఉన్నారు అనే రకరకాల ఆచారాలు, సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ గురించి మాట్లాడే క్రైస్తవులు మనం చూస్తూ ఉంటాం. మీరు ప్రతి వారం ప్రభు బల్ల తీసుకుంటారా, లేదా నెలకు ఒకసారి తీసుకుంటారా, లేదా 2 నెలలకు ఒకసారి తీసుకుంటారా, మీరు ఎలా తీసుకుంటారు, మీ రూల్స్ ఏంటి అని చాలామంది దీనికోసం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మంచిదే, డాక్ట్రిన్స్ కలిగి ఉండాలి. ఆ రోజుల్లో పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, చాలా గొప్ప డాక్ట్రిన్స్, ఎథిక్స్, మారల్స్ కలిగి జీవించారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు కలిగిన ఏ డాక్ట్రిన్ కావచ్చే, ఎటువంటి సిద్ధాంతమైన కావచ్చు, ఎంత గొప్ప ఎథిక్స్ నువ్వు ఫాలో అవ్వచ్చు, ఎటువంటి మారల్స్ నువ్వు కలిగి ఉండవచ్చు, అయినప్పటికీ వాటన్నిటికంటే అధికముగా క్రైస్తవుడిగా నీవు కలిగి ఉండాలి. నీకు దేవునికి సరైన రిలేషన్షిప్ లేకపోతే, దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టలేకపోతే, నీవు దేవుణ్ణి ఆనందింప చేయలేకపోతే, నువ్వు ఎన్ని డాక్ట్రిన్స్ ఫాలో అయినా, ఎంత ఖచ్చితమైన సిద్ధాంతాలు నువ్వు ఫాలో అయినా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా వృధానే. ప్రతి ఒక్కరికి, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి, దేవుని పిల్లలుగా పిలువబడిన ప్రతి ఒక్కరికి ఒకే ఒక ఆశ కలిగి ఉండాలి. అదేంటి అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవుణ్ణి మహింపరచడం, దేవుణ్ణి ఆనందింపచేయడం. ప్రభువైన యేసుక్రీస్తు అదే చేశాడు, పౌలు అదే చేశాడు, తర్వాత వచ్చిన శిష్యులు అదే చేశారు, తర్వాత వచ్చిన మిషనరీస్ అదే చేశారు. సో ఫ్రెండ్స్, మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుని ఆనందింపచేయాలి, తండ్రిని మనం సంతోషపెట్టాలి. సో ఏ విధంగా మరి పౌలు సంతోషపెట్టాడు, ఏ విధంగా యేసుక్రీస్తు సంతోషపెట్టాడు, మన వాక్యంలోకి మనం వెళ్తున్నప్పుడు మనం అన్ని తెలుసుకోవచ్చు. సాధారణమైన ఆజ్ఞలే, మనకు తెలిసిన ఆజ్ఞలే,
కానీ క్రైస్తవులుగా మనము వాటిని ఒక్కొక్కసారి అతిక్రమిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన సంఘం బట్టి, మన సేవకులను బట్టి వాక్యం ఒకటి చెప్తూ ఉంటే ఇంకొకటి చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనం చెప్పుకుండేవే, ఎప్పుడు మనం మాట్లాడుకుండేవే వాటిని కొన్ని వాటిని నేను మీకోసము పంచుకుంటాను. మొదటిది ప్రార్థన. ప్రార్థన మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన గురించి మనకు చాలా మందికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవులు ఉన్న ప్రతి ఒక్కరూ బలవంతంగానో ఇష్టంగానో మొత్తానికి ప్రార్థన చేస్తాం. ఏదో ఒక సమయంలో ప్రార్థన చేసుకుంటాం. భయంకో లేకపోతే ఏదో విధంగా మనకు సమస్యలు వస్తాయనో మన ఆ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడని, ప్రార్థన చెయ్యాలని. కొంతమంది తెలిసి ప్రార్థన చేస్తారు, కొంతమంది తెలిసి కూడా ప్రార్థన చేయరు. కానీ ప్రార్థన గురించి నేను మీకు తెలియచేయాల్సింది ఏంటంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనము ఫాలో అవుతున్నామా లేదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేసినట్లయితే అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు జవాబిస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలామంది సంఘాలు కానీ చాలామంది కానీ ప్రార్థన చేసినప్పుడు పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. నేను ప్రార్థన చేస్తున్నాను, గంట సేపు ప్రార్థన చేశాను, 2 గంటల సేపు ప్రార్థన చేశాను అని వీరు దేవుని మెప్పు కోసం వీరు చూడరు, కానీ మనుషుల మెప్పు కోసం చూస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఉంది, ఒక యాంబిషన్ అంటే ప్రతి క్రైస్తవుడు ఉండవలసిన కోరిక ఏదైనా ఉంది అంటే అది దేవుణ్ణి మెప్పించటం, దేవుణ్ణి సంతోషపెట్టడం. కానీ చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి సంతోషపెట్టడం పక్కన పెట్టేసి మనుషుల్ని సంతోషపెట్టడం కోసం వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను గంట సేపు ప్రార్థన చేశాను, 2 గంటల సేపు ప్రార్థన చేశాను, రోజంతా ప్రార్థన చేశాను అని చెప్పి. మరి ఇంకొక అంశం మీతో పంచుకుంటాను. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పెద్ద గుంపు చూసినప్పుడు, వాళ్ళకి ప్రార్థన చేయమని అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళ స్వరాన్ని మార్చేసి ప్రభువా అని చెప్పి వాళ్ళ స్వరము మార్చి, ఎప్పుడు మాట్లాడే స్వరంతో కాకుండా స్వరాన్ని మార్చి ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఉదాహరణకు నా కుమారుడు ఉన్నాడు అనుకోండి, నాకు ఒక అబ్బాయి, తను మామూలుగా తండ్రిని కాబట్టి తను చాలా ఫ్రీగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటాడు. డాడీ నాకు ఇది కావాలి, నాకు అది ఇవ్వు అని చెప్తాడు. నేను వాడుతూ ఉంటాను, నువ్వు చక్కగా హోంవర్క్ చేసుకున్నట్లయితే, టైం భోజనం చేసినట్లయితే, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే నీకు కావాల్సింది నేను కొనిపెడతాను రా అని చెప్తే వాడు టైంకి భోజనం చేస్తూ ప్రతిరోజు ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసుకొని చక్కగా ప్రార్థన చేసుకుని అలా ఒక వారం చేసిన తర్వాత వచ్చి, డాడీ నువ్వు చెప్పినట్టుగా నేను ప్రార్థన చేసుకున్నాను ప్రతిరోజు, అలాగే నేను హోంవర్క్ చేశాను, చక్కగా టైంకి భోజనం చేశాను డాడీ, మరి నేను నీకేమో పలానా సైకిల్ కొనమని చెప్పాను, మరి కొంటావా అని అన్నప్పుడు ఆ తండ్రి ఎంత సంతోషపడతాడు. తండ్రి ఏం చెప్తే అది కుమారుడు చేశాడు కాబట్టి ఆ ఆనందంలో తండ్రి డబ్బులు లేకపోయినప్పుడు అప్పైనా చేసి ఆ కుమారుడికి సైకిల్ కొని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ దేవుడు మన తండ్రి కాబట్టి మనము చిన్న పిల్లల వలె ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఆ విధంగానే మాట్లాడాలి. అలా కాకుండా నా కుమారుడు నా దగ్గరికి వచ్చి, డాడీ నాకు అది ఇవ్వు, డాడీ నేను హోంవర్క్ చేశా, డాడీ నేను
టైంకి భోజనం చేశాను అని ఈ విధంగా వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాడి స్వరాన్ని ఒక్కసారి మార్చేసి ఇలా ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నాకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే వాడికి ఏమైనా అనారోగ్యం వచ్చిందేమో అని చెప్పి చేపట్టుకొని చూస్తా, నేను జ్వరం వచ్చిందా ఏంటి అని. అంతే కదా. రోజు అంత ఫ్రీగా ఒక తండ్రి కుమారుడు మాట్లాడుతూ ఉంటుండగా సడన్గా వీడు వచ్చి ఆ స్వరాన్ని మార్చేసి గంభీరంగా ఇలా చేశాను అలా చేశానంటే కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది తండ్రికి. ఆ విధంగా నా ఫ్రెండ్స్, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన తండ్రి కాబట్టి భూమి మీద శారీరకంగా దేవుడు మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు. అలాగే పరలోకంలో ఉన్న మనకు ఒకే ఒక తండ్రి, ఏకైక తండ్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు. ఆ తండ్రి అయిన ప్రభు, ఆ తండ్రికి మన డాడీ కాబట్టి మనము అంత చిన్నపిల్లల వలె చిన్నపిల్లల మనస్తత్వంతో ఆ విధంగా మనము ఏం చేయాలి, ఆయనకి మనం ప్రార్థన చేయాలి. ఆయనతో మనం ఆ విధంగా మనం మాట్లాడాలి, ఆ చనువు తీసుకుని మాట్లాడాలి. అటువంటి రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలి. అంతేగాని స్వరాన్ని మార్చేసి ఒక విడ్డూరంగా వింత వింతగా ఆ ముందు 1000 మంది ఉన్నప్పుడు ఆ 1000 మందిని ఇంప్రెస్ చేయడం కోసం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రభు చెప్తున్నాడు, నువ్వు చేసిన ప్రార్థనకి ఆ విధంగా నువ్వు చేసావు కాబట్టి నీకు వారి దగ్గర నుంచే నీకు ప్రతిఫలం వస్తుంది, నా దగ్గర నుంచి నీకు రాదు అంటాడు. అది మనం చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనం మనం చదివినట్లయితే, మనుషులు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. ఆరోగ్యం మనం అంతా చదువుకున్నట్లయితే ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి అని, మన నీతి కార్యాలు లేక దాన ధర్మాలు ఏ విధంగా చేయాలి అన్నిటి గురించి దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. సో మనము ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? రహస్యం మందు ఉన్న తండ్రికి మనం ప్రార్థన చేసినట్లయితే రహస్యం మందున్న తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల్ని ఇంప్రెస్ చేద్దామని ప్రార్థన చేసినట్లయితే మనుషుల దగ్గర నుంచే మనకు ప్రతిఫలం వస్తుంది. మనుషులు ఏమైనా మనకు ప్రతిఫలం ఇస్తారా? ఏమీ ఇవ్వరు. సో ఫ్రెండ్స్, వాక్యాన్ని మనం పెడిచెవిన పెట్టొద్దు, వాక్యాన్ని మనము అనుసరిద్దాము. వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగానే మనము విధేయత చూపిద్దాం. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన గురించి మీ అందరికీ తెలియంది ఏమీ లేదు, ప్రార్థన గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ సాధారణంగా చాలామంది క్రైస్తవులు తెలిసిన ఈ ప్రార్థన అంశం గురించి, ఈ ప్రార్థన గురించి తప్పిపోయే ఆ ఒక్క స్థితి గురించి నేను మీకు చెప్పడం జరిగింది. సో ప్రార్థన చేయనప్పుడు రహస్యం ఉందన్న తండ్రికి మనం ప్రార్థన చేయాలి, అప్పుడు రహస్యం ఉందన్న తండ్రి మనకి జవాబిస్తాడు. అంతేగాని మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే మనుషుల్ని ఆకట్టుకోవడానికో మనం చేసినట్లయితే మనం ప్రభు అయిన దేవుడి దగ్గర నుంచి మనము ప్రతిఫలం పొందుకోలేము. సో ఫ్రెండ్స్, దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి, దేవుణ్ణి మనము మహిమపరచాలి. సో మొదటిది ప్రార్థన. మనకు తెలిసిన ప్రార్థనే. ఏ విధంగా మనము ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనుషుల్ని సంతోషపెట్టడానికి, మనుషుల దగ్గర మనం ఆకర్షించబడడానికి మనం చేసే ఈ తప్పు మనం సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే రెండవది ఉపవాసం. ఉపవాసం చేసినప్పుడు అదే అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఉపవాసం చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు అన్నాడు దేవుడు. రహస్యం ఉందన్న నీ తండ్రికి మాత్రమే తెలియాలని. కానీ ఉపవాసం చేసినప్పుడు మనం చాలామంది పబ్లిసిటీ ఇస్తూ ఉంటాం, డబ్బు కొడతా ఉంటాం. నేను పలానా రోజు ఉపవాసం ఉంటున్నాను, పలానా రోజు నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నాను, లేదా పలానా రోజు నేను 2 రోజులు ఉన్నాను, 3 రోజులు, 40 రోజులు ఉన్నానని చెప్పి చాలామంది డబ్బు కొట్టి మరి ఉపవాసం కోసం చెప్తూ ఉంటారు. వారి కోసము వాక్యము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖమును వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా
మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రహస్యమందును చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. సో ఫ్రెండ్స్, ఉపవాసం చేసినప్పుడు కూడా దేవుడు చాలా స్పష్టంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-17లో చెప్పింది ఏంటంటే, నీవు ఉపవాసం చేసినప్పుడు డప్పు కొట్టుకోవద్దు, 10 మందికి చెప్పనవసరం లేదు. నీవు ఏకాంతంగా రహస్యమందున్న ప్రభువుకు మాత్రమే తెలియజేసి ఆయనకి మాత్రమే నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే రహస్యమందున్న ప్రభు ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలం ఇస్తాడు. అదేగా నువ్వు డప్పు కొట్టుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసినట్లయితే, మనుషుల్ని మెప్పించాలని, మనుషుల్ని సంతోష పెట్టాలి అని నువ్వు ఒకవేళ చేసినట్లయితే నీకు మనుషుల దగ్గర నుంచే ప్రతిఫలం పొందుకోమంటున్నాడు. నేనైతే నీకు ప్రతిఫలం ఇవ్వను, నీకు కావాల్సిన రిజల్ట్ నేను ఇవ్వను అని ప్రభు స్పష్టంగా వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, ప్రార్థన ఏకాంతంగా రహస్యంగా మనం చేయాలి. అప్పుడే మనం రహస్యమందున్న తండ్రి దగ్గర మనం జవాబు పొందుకుంటాము. అదేవిధంగా ఉపవాసం కూడా మనము రహస్యమందున్న తండ్రికి మాత్రమే తెలియచేయాలి. ఒకవేళ ఎవరైనా పర్టికులర్గా అడిగినప్పుడు చెప్పడం తప్పు లేదు, కానీ అదే పనిగా నేను ఈ పలానా టైంలో నేను ప్రార్థన చేశాను, ఇంత టైం నేను ప్రార్థన చేశాను, లేకపోతే నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, నేను ప్రతి వారం ఉంటాను, ప్రతి 2 రోజులకు ఒకసారి ఉంటానని చెప్పనే అవసరం లేదు. ఎందుకంటే అలా మనం చెప్పినట్లయితే ప్రతిఫలం మనము పొందుకోలేము. దేవుడు మన జ్ఞానాన్ని వివేచన ఇచ్చాడు కాబట్టి వాక్యానుసారమైన జ్ఞానంతో విధేయత చూపిస్తూ ఆ విధంగా మనము జీవించాలి. సో ఫ్రెండ్స్, దేవుణ్ణి మనము సంతోషపెట్టడమే మన జీవిత లక్ష్యం. పౌలు ఆ విధంగానే అదే లక్ష్యం చేసుకుని జీవించాడు. అదే లక్ష్యము నీవు నేను కలిగి ఉండాలి. మరొక అంశము, వ్యభిచారము చేయవద్దు అని దేవుడు చెప్పాడు. ధర్మశాస్త్రం చెబుతుంది వ్యభిచారము చేయవద్దు, దొంగతనము చేయవద్దు, నరహత్య చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నీ పొరుగువ నీది ఆశించవద్దు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది పాత నిబంధన అయ్యింది, కొత్త నిబంధన ఆయన మనకు ఇవ్వడం జరిగింది. కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన కొట్టివేయబడింది. హీబ్రూయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. హీబ్రూయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదువుతారా? హీబ్రూయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. హీబ్రూయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. మోషే ద్వారా 2 పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడు ఆ పలకల మీద ఆయన ఆజ్ఞలను రాశాడు. ఆయన చేతి వ్రేళ్ళుతో ఆ పలకల మీద రాయడం జరిగింది. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి హీబ్రూయులకు రాసిన పత్రిక 10వ వచనం 8వ అధ్యాయం చెబుతుంది, నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మనస్సులో ఆయన ధర్మ విధులను ఉంచాడంట. నా హృదయంలో దేవుని వాక్యాన్ని రాశాడు. వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. ఇప్పుడు ధర్మ విధులు కానీ, ధర్మశాస్త్రం కానీ, దేవుని ఆజ్ఞలు కానీ పలకల మీద లేదు, కానీ ఇప్పుడు మన హృదయంలోనే అవి ఉన్నాయి.
మన హృదయము దేవునికి కావాలి. మన హృదయము దేవుడు అంగీకరించే విధంగా మన హృదయం ఉండాలి. పాత నిబంధనలో బయటికి చాలా ఆత్మీయంగా ఉండే విధంగా వారు జీవించారు. ఫిజికల్ అంటే ఎక్స్టర్నల్ లైఫ్ కరెక్ట్గా ఉంటే చాలు, మారల్స్ కరెక్ట్గా ఉంటే చాలు, ఎథిక్స్ ఉంటే చాలు, ఎక్స్టర్నల్ లైఫ్ కరెక్ట్గా ఉంటే చాలు. వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా, తల్లిదండ్రులను సన్మానిస్తూ, పొరుగువాడిని ఏది ఆశించకుండా ఉంటే చాలు. అది పాత నిబంధన జీవితం. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి మీరందరూ జాగ్రత్తగా వినాలి. కొత్త నిబంధన వచ్చేసరికి ఇంకా శ్రేష్టమైన జీవితము దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అదేంటి అంటే ఎక్స్టర్నల్ లైఫ్ మాత్రమే కాదు, ఇంటర్నల్ లైఫ్ కూడా ఆయన కావాలి. నా హృదయము ఆయన కావాలని అడుగుతున్నాడు. అందుకే ఆయన నీ మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, నీ హృదయం మీద నా ధర్మ విధులను రాయుదును అంటున్నాడు. అంటే మన హృదయంలో మన అంతరంగంలో ఇంటర్నల్ లైఫ్ ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా, బూతులు మాట్లాడకుండా, అబద్ధాలు చెప్పకుండా చాలామంది ప్రజలు ఉన్నారు. క్రైస్తవులు కాకపోయినప్పటికీ, దేవుని నమ్ముకోనప్పటికీ చాలామంది ఇటువంటి ఎథికల్ లైఫ్ లేకపోతే మారల్స్ కలిగిన లైఫ్ చాలామంది జీవిస్తున్నారు. వాళ్ళే జీవించినప్పుడు క్రైస్తవులుగా నువ్వు జీవించడం పెద్ద గొప్ప విషయమేమి కాదు. అందులో అంచే దేవుడు ఇంకా ఎక్కువ శ్రేష్టమైన జీవితమైన కావాలంటున్నాడు. నరహత్య చేయవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే కోపము మానుము అంటున్నాడు. ఎందుకంటే కోపము ఏం చేస్తుంది? దేవుని నీతిని జరిగించదు. కోపము మానుకోము అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు అని మీరు విన్నారు కదా, కోపపడవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నరహత్య చేయవద్దు అని ధర్మశాస్త్రం చెప్తుంది, నేను చెప్తున్నాను కోపపడవద్దు అని. ఎందుకంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ కోపము రగిలినప్పుడే కదా మనకి ఇతరుల మీద చంపాలని అంత కోపం వస్తుంది. అంటే ఆ వేరు దేవుని ముందు తీసేయమంటున్నాడు. నరహత్య చేయడము పాపమే, అలాగే కోపపడడం కూడా పాపమే. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోమంటున్నాడు. ఆ కోపం ఎక్కువైతే ఏమవుతుంది? నోరు ఇష్టానుసారంగా మనం వాడడం మొదలు పెడతాం. నోరు వాడడమే కాదు, కోపం రగిలినప్పుడు మనిషిలో ఆ కోపము ఎక్కువైపోయినప్పుడు మనిషిని చంపేంత కోపము వచ్చినప్పుడు చంపడానికి కూడా వెనకాటం. సో దేవుడు చెప్తున్నాడు, ఇంతవరకు మీరు నరహత్య చేయవద్దు అని చెప్పడం మీరు విన్నారు, కానీ నేను చెప్తున్నాను కోపమే మానేయమంటున్నాడు. అంటే ఆ వేరుని తీసేయమంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది వేరులతో పాటు ఉన్న ఆ పాపాన్ని మనలో నుంచి, మన హృదయం నుంచి తీసివేయడానికి. ఆ కోపము ఎక్కడ పుడుతుంది? ముందు మన హృదయంలో పుడుతుంది. సో మన హృదయంలో ఉన్న పాపాన్ని దేవుడు ముందు తీసేయమంటున్నాడు. అంటే కోపాన్ని వేరుతో సహా నువ్వు కంట్రోల్ చేయగలిగితే నువ్వు ఆటోమేటిక్గా నరహత్య చేయకుండా ఉండగలవు. సో మనము మూడో విషయం తెలుసుకుంది ఏంటంటే కోపపడకూడదు. కానీ ఎంతమంది క్రైస్తవులు ఈరోజు కోపము చూపిస్తూ వాళ్ళ భార్య మీద, పిల్లల మీద, చుట్టూ ఉన్న వారి మీద, కుటుంబ సభ్యుల మీద కోపం చూపించడం లేదు? ఎంతమంది కోపంతో రగిలిపోవడం లేదు? నరహత్య చేయడం లేదులే, నేను పాపం చేయడం లేదు కదా అనుకుంటున్నారు చాలామంది. అది పాత నిబంధన జీవితం, వారికి మాత్రమే అది. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి మనము కోపపడ్డము కూడా నరహత్యతో సమానమే. నీవు నీ హృదయంలో కోపడినట్లయితే నువ్వు నీ సహోదరుని నరహత్య చేసినట్టే అని వాక్యం సెలవిస్తుంది. సో మనిషిలో కోపము ఈజ్ ఈక్వల్ టు మనిషిని చంపడము. సో ఫ్రెండ్స్, క్రైస్తవులు ఉన్న మనలో ఉన్న కోపాన్ని వేరులతో సహా మనము తీసివేయాలి. ఏ విధంగా మనం తీసివేయగలం? అది తండ్రి అయిన దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము ఆ కోపాన్ని మనము జయించగలం. సో కోపం కలిగిన ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు
దేవుడికి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాలో కోపం ఉంది, ఆ కోపాన్ని జయించే శక్తిని నాకు దయచేయండి. ఏదైనా విషయం చూసినప్పుడు, ఎవరైనా అన్నప్పుడు, ఎవరైనా నన్ను ఒక మాట అన్నప్పుడు నేను భరించలేకపోతున్నాను, వెంటనే వారు ఒక మాట అంటే నేను 10 మాటలు అంటున్నాను. నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న ఆ ఈగోని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను దేవా. నాకు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తిని నాకు దయచేయి దేవా అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. సో ఫ్రెండ్స్, ప్రార్థన రహస్యంగా చేసుకోవాలి. అలా ఉపవాసం మనం రహస్యంగా ఉండాలి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి మనము రహస్యంగా ప్రతిఫలం పొందుకుంటాము. అదేవిధంగా కోపము మనం మానుకోవాలి. అలాగే 4వది, మనము దేవుడు అదే మత్తయి సువార్త 5:27 వ్యభిచారము చేయవద్దు అని మీరు విన్నారు కదా, కానీ మీరు మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినట్లయితే మీరు వ్యభిచారం చేసినట్టే అని అన్నాడు ప్రభు. సరే చదువుతారా? మత్తయి సువార్త 5:27 వ్యభిచారము చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా, నేను చెప్పేదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసేదనను. అంటే వ్యభిచారము వెళ్ళి ఫిజికల్గా ఒక స్త్రీతో వ్యభిచారము చేయడం ఎంత పాపమో, ఒక స్త్రీని బట్టలు లేకుండా లేకపోతే నేకెడ్గా మనం ఒక యూట్యూబ్లో కానీ, వీడియోలో కానీ, సినిమాలో కానీ ఎక్కడ చూసినా ఆ మోహపు చూపుతో మనం చూసినట్లయితే, మోహపు తలంపు మనలో కలిగినట్లయితే అప్పుడే నువ్వు నీ హృదయంలో వ్యభిచారం చేసినట్టు అని దేవుడు చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వ్యభిచారం చేయనవసరం లేదు. నువ్వు నీ ఇంట్లో కూర్చొనే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు టీవీలో కానీ, ఇంటర్నెట్లో కానీ, యూట్యూబ్లో కానీ ఏ విధమైన వీడియో కానీ, ఒక ఫోటో కానీ, ఒక స్త్రీ గురించి కావచ్చు, స్త్రీని కావచ్చు, లేకపోతే స్త్రీలు పురుషుల్ని కావచ్చు, బట్టలు లేకుండా వారిని నువ్వు చూసి ఆనందించినట్లయితే నీవు హృదయంలో ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. సో నువ్వు డైరెక్ట్గా వ్యభిచారం చేస్తే ఎంత పాపమో, నీ హృదయంలో నీ కళ్ళతో, నీ చూపులతో, నీ తలంపులతో నువ్వు ఆ ఆలోచన కలిగి ఉన్నా, నువ్వు అటువంటి వీడియోస్ చూసినా నీవు వ్యభిచారం చేసినట్టే అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి కావాల్సింది మన హృదయం. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి అన్నా, ఆయన్ని మనం సంతోష పెట్టాలన్నా మనం ఏం చేయాలి? వాక్యానికి విధేయత చూపించాలి. నేను బయటికి వెళ్ళి ఫిజికల్గా ఆ పని చేయట్లేదే అంటే కాదు, నరహత్య చేయట్లేదు కదా నేను పరిశుద్ధిని అంటే కాదు. మనం కోపము మానుకోవాలి. నేను ఎవరితో వ్యభిచారము చేయట్లేదు కదా అంటే కాదు, మనం అటువంటి వ్యభిచార తలంపులే మనం మానుకోవాలి. సో బైబిల్ సెలవిస్తుంది, నీ హృదయంలో ఉన్న పాపము నుంచి బయటికి రమ్మంటుంది. సో వాక్యానుసారంగా మనం జీవించాలి అన్నా, దేవునికి మనము సంతోష పెట్టాలన్నా, దేవుణ్ణి మనం మెప్పించాలన్నా ఏ విధంగా జీవించాలి? మన హృదయాన్ని ముందు మనము కడుక్కోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఇంక వాక్యం ముగించేస్తున్నాను. చివరిగా 2 సాక్ష్యాలు మీ ముందుకి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. 2 సాక్ష్యాలు. ఒకరు ఇజ్రాయెల్ ప్రజల గురించి మనకు తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి ఏ విధంగా వారు వాగ్దాన భూమికి దేవుడు తీసుకొని వచ్చాడో, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించాడో అవన్నీ కూడా మనం చూసాం, విన్నాం. సో ఆ ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఒక వ్యక్తి నిలబడి ఇలా అందరూ ముందు నించొని సాక్ష్యం చెప్తున్నాడంట. ఏమనంటే, మీకు తెలుసా, దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించాడు. గాడ్ లవ్డ్ us సో మచ్. ఎంత సో మచ్ అంటే ఎంత మమ్మల్ని ప్రేమించాడు అంటే 430 సంవత్సరాలు మేము ఐగుప్తులో బానిస జీవితం జీవించాం. బానిసలుగా ఉన్నాం. మా రెక్క ఆడితే కానీ మా కడుపు మేము నింపుకోలేము. ఆ విధంగా మేము కష్టపడి, ప్రయాసపడి, శ్రమపడి, మేము ప్రతిరోజు కష్టపడి పనిచేస్తేనే మాకు ఆహారం దొరికేది.
ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళం. దేవుడికి మొరపెట్టాం, దేవుని మొరపెట్టాం, ఎన్నో ప్రార్థన చేశాం, ములిగాం. అప్పుడు దేవుడు 430 సంవత్సరాల తర్వాత మా ప్రార్థన ఆలకించాడు. మా ప్రార్థన ఆలకించి ఆయన మాకు జవాబు ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని అందరినీ, ఆ బానిసత్వం నుంచి మమ్మల్ని అందరినీ వాగ్దాన భూమికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అలా తీసుకుని వెళ్తుండగా మేమందరం కూడా అక్కడి నుంచి మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు వెనకాల ఫరో సైన్యము మా వెంట వచ్చింది. మమ్మల్ని చంపడానికి వాళ్ళు బయలుదేరారు. మేము అలా ప్రయాణం చేస్తుండగా ముందుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, మధ్యలో మేము ఉన్నాం. ఏం చేయాలో తెలియలేదు. మేము మోషేని అడిగాం. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ ముందున్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మేమందరము ఆ సముద్రం లోపల నుంచి నడుచుకుంటా అటువైపు వెళ్ళిపోయాం. అప్పుడు మేమందరం వెళ్ళిపోయిన తర్వాత ఇటువైపు ఉన్న సైన్యము వాళ్ళు కూడా ఆ సముద్రం దాటి మమ్మల్ని చంపడానికి రావాలనుకున్నప్పుడు దేవుడు వెంటనే ఆ సముద్రాన్ని వాళ్ళని ముంచేశాడు. ఆ సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు, అందులో చనిపోయారు అందరూ. ఎంతో అద్భుతం, ఆశ్చర్యకారం, మా కళ్ళారా మేము చూసాం. మేము అలా వెళ్ళిపోయి అలాగా ఎడారిలో, అరణ్యంలో మేము నడుస్తూ ప్రయాణం చేసినప్పుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు మేము అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్ళాం. ఆ ప్రయాణం చేస్తుండగా మాకు ఆకలేసినప్పుడు దేవుడు మాకు మన్నాను కురిపించాడు ఆకాశం నుండి. ప్రతిరోజు మన్నా మాకు వచ్చేది. దేవుడు ఆ ఆహారం, ఆత్మీయ ఆహారం తింటూ ఆ ఆహారంతో మేము మా కడుపు నింపుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మాకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహించాడు. మేము ఎంతో సంతోషంగా మేము తిన్నాం. మాకు ఆకలి అంటే తెలియదు, హ్యాపీగా తిన్నాం. అలాగే మాకు అరణ్యంలో, ఎడారిలో దాహం వేసినప్పుడు మోషే బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చేవి. మేము హ్యాపీగా మా దాహాన్ని మేము తీర్చుకున్నాం. దాహం వేసినప్పుడు నీళ్లు, ఆకలి వేసినప్పుడు ఆహారము, ఒకటేంటి అన్నీ మాకు దేవుడు అనుగ్రహించాడు. అలాగే చీకట్లో మేము నడుస్తున్నప్పుడు, అరణ్యంలో మేము వెళ్తున్నప్పుడు మాకు ఆ జంతువుల భయము, ఏదన్నా వస్తుందేమో అని భయపడకుండా దేవుడు పిల్లర్ ఆఫ్ ఫైర్ని మా ముందు పెట్టాడు. అగ్ని స్తంభాన్ని ఆయన మా ముందు ఉంచాడు. ఆ అగ్ని స్తంభం మా చుట్టూ ఉన్నప్పుడు మేము ఎంతో ధైర్యం కలిగి ఉన్నాం. ఆ అగ్నిని చూసి ఏ జంతువులు కూడా మా దగ్గరకు వచ్చేవి కావు. ఆ చీకట్లో మేము లేకుండా వెలుగుని దేవుడు అగ్ని ద్వారా, ఆ స్తంభమైన అగ్ని ద్వారా మాకు వెలుగుని ప్రసాదించాడు. ఆ విధంగా ప్రతిరోజు మమ్మల్ని ఆ విధంగా నడిపించాడు. పగలైతే ఎడారిలో ఎంత ఎండ ఉన్నప్పుడు ఆ ఎండ దెబ్బ మాకు తగలకుండా దేవుడు మేఘస్తంభంగా మా ముందే నడిచాడు. పగలేమో మేఘస్తంభంగా, రాత్రేమో అగ్నిస్తంభంగా మా ముందే ఆయన నడిచి మాకు మార్గాన్ని చూపిస్తూ ముందుకి మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేము ఆ జీవితంలో చూసాం, కళ్ళారా మేము చూసాం. ఇప్పుడులాగా ఫేక్ అద్భుతాలు, లేకపోతే ఒక అద్భుతం కడుపు నొప్పి తగ్గిందనో, తలనొప్పి తగ్గిందనో అందరి ముందు తీసుకుని వచ్చి చూపించిన ఇలాంటి ఫేక్ అద్భుతాలు కాదు. ఎవ్వరో చూడలేని అద్భుతాలు, ఎవ్వరో చేయలేని ఆశ్చర్య కార్యాలు మేము మా జీవితంలో చూసాం. ఇవన్నీ మేము చూసాం. దేవుడు మమ్మల్ని బట్టి ఎంతో సంతోషించాడు అని చెప్పి సాక్ష్యం చెప్పాడంట. కానీ దేవుడు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంతమంది వాగ్దాన భూమికి చేరారో తెలుసు కదా. 2 మాత్రమే వాగ్దాన భూమికి చేరారు, యెహోషువ, కాలేబు. మిగతా అందరినీ కూడా దేవుడు సంహరించేశాడు, అందరినీ చంపేశాడు. ఎందుకో తెలుసా? వారు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. వాళ్ళకి కావాల్సిన జవాబులు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. వాళ్ళు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదంట, వాళ్ళు తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు అని బైబిల్ సెలవిస్తుంది. 40 సంవత్సరాలు అదే చెప్పులతో, అవే బట్టలతో, చిరగకుండా, తెగిపోకుండా చెప్పులు దేవుడు ఆహారంతో, నీటితో వాళ్ళకి కావాల్సినన్ని అనుగ్రహించి నడిపించాడు. 40 సంవత్సరాలు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు జవాబులు ఇచ్చాడు. కానీ ఫ్రెండ్స్, అంత జవాబు ఇచ్చిన దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రతి
జవాబు, వాళ్ళు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పటికీ వాళ్ళెవ్వరూ కూడా వాగ్దాన భూమి ప్రవేశపెట్టలేకపోయారు, వాగ్దాన భూమికి ఎంటర్ అవ్వలేకపోయారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి వారు సంతోషపెట్టలేదు. వారు అనుకున్నారు దేవుణ్ణి వారు సంతోషపెట్టారని, దేవుణ్ణి వారు ఆనందింపచేశారని వారు అనుకున్నారు. వారు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆశించినట్టుగానే మేము జీవిస్తున్నాము, దేవుడు ఇష్టపూర్వకంగానే మేము వెళ్తున్నాము అనుకున్నారు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు వారి జీవితంలో వారికున్న అనారోగ్యం తగ్గిపోతేనో, వారు చేసిన ప్రార్థన జవాబు పొందుకుంటేనో దేవుడు నన్ను బట్టి ఎంతో సంతోషిస్తున్నాడేమో, దేవుడు నన్ను బట్టి ఎంతో ఆనందిస్తున్నాడేమో, నేను చాలా ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నానేమో అని అనుకుంటూ ఉంటారు. ది ఆన్సర్స్ టు ద ప్రేయర్స్ ఈజ్ నాట్ ద ప్రూఫ్ దట్ గాడ్ లవ్స్ us. దేవుడు మన ప్రార్థనలను ఆలకించి జవాబు ఇచ్చినంత మాత్రాన అది ప్రూఫ్ కాదు, అది రుజువు కాదు దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడని. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు అంటే మనకు జవాబులు ఇచ్చినంత మాత్రాన దేవుడు మన జీవితాన్ని చూసి ఇష్టపడుతున్నాడు అనుకోవడానికి కరెక్ట్గా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారికి చేసిన ప్రార్థనకు దేవుడు జవాబులు ఇచ్చాడు, వారికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు జరిగించాడు. కానీ చివరికి వాళ్ళ వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు, రాలేకపోయారు, అందరినీ చంపేశాడు. ఆ విధంగానే ఫ్రెండ్స్, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టో, దేవుడు మనం చేసిన ప్రార్థనకి జవాబు బట్టో మనం అనుకోవడానికి వీల్లేదు ఏంటి అంటే దేవుడు ఆశించిన విధంగా మనం జీవిస్తున్నామని. దేవుడు ఒకసారి మనం చేసిన ప్రార్థనకి జవాబులు ఇస్తాడు. జవాబు ఇచ్చినంత మాత్రాన మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ అనారోగ్యం తీసివేసినంత మాత్రాన, ఆశ్చర్యకార్యం జరిగించినంత మాత్రాన నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనం చూసాం ఇజ్రాయెల్ ప్రజలు వారు చేసిన ప్రార్థన జవాబు ఇచ్చినప్పటికీ దేవుడు అందరం చంపేశాడు. సో ఇంకొక విషయం, ఇంకొక సాక్ష్యం మనం విందాం. మరొక సాక్ష్యం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. బెత్లెహేంలో జన్మించాడు. కన్యకు గర్భం ద్వారా ఆయన జన్మించడం జరిగింది. ఆయన పుట్టాడు, నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన పెద్దవాడు అవుతున్నప్పుడు చాలామందితో మాట్లాడి ఉండవచ్చు, చాలామంది పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చింది అని చెప్పి ఉంటే చాలామంది నమ్మి ఉండకపోవచ్చు. మనం కూడా అలా ఎవరైనా చెప్తే మనం నమ్మం. ఇప్పుడేదో మనం వాక్యం తెలుసుకున్నాం కాబట్టి, రక్షణ పొందుకున్నాం కాబట్టి మనం నమ్ముతున్నాం. కానీ వాక్యం తెలియని వారు, రక్షణ లేని వారు, ప్రభువుని తెలియని వారు మనం పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు గర్భం వస్తుందంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. అలాగే ఆ రోజుల్లో కూడా నజరేతులో ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు, ఆయన పాఠశాలకు వెళ్ళి చదువుతున్నప్పుడు ఆ ఏజ్లో ఉన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు నమ్మి ఉండవచ్చు, మీ తండ్రి ఎవరు అని చెప్పి ఎన్నో హేళనలు చేసి ఉండవచ్చు. సో ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం చెప్తున్నాడు ఏమనంటే, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఎదుగుతున్నప్పుడు ఎంతోమంది నన్ను హేళన చేశారు, ఎంతోమంది నన్ను నిందించారు, ఎంతోమంది నన్ను అవమానపరిచారు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు నేను పడ్డాను. మీ తండ్రి ఎవరు, ఎవరి వల్ల గర్భం వచ్చింది, ఎంతోమంది ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మరియమ్మకు, యోసేపుకు పిల్లలు పుట్టారు. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు పుట్టడం జరిగింది. వాళ్ళందరూ యేసుక్రీస్తుకి తమ్ముళ్ళుగా, చెల్లెలుగా, ఈయనే పెద్దగా ఉండి వారికి కావలసిన అన్నీ చూశాడు. యేసుక్రీస్తు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత యోసేపు చనిపోవడం జరిగింది. యోసేపు ఎప్పుడైతే చనిపోయాడో కుటుంబ భారం అంతా ఎవరి మీద పడుతుంది? పెద్ద కుమారుడి మీదే పడుతుంది. పెద్ద కుమారుడిగా ఉన్న యేసయ్య ఆ మరియమ్మని అలాగే మిగతా పిల్లల్ని కూడా ఆయనే చూసుకున్నాడు. చిన్న కుటుంబం ఏం కాదు, 8 మంది సంతానం మరియమ్మకి, యేసేపుకి. సో ఈయన పెద్దవాడు కాబట్టి యేసేపు వడ్రంగిగా ఉండి, ఒక వ్యాపారవేత్తగా ఉండి వ్యాపారం చూసుకుంటుండేవాడు. సడన్గా ఆయన 18 సంవత్సరాలు, యేసయ్య 18 సంవత్సరాలు వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత
యేసయ్య ఆ వడ్రంగి పనిని ఈయన నెత్తి మీద వేసుకొని ఆర్డర్స్ కోసం ఆ ప్రాంతం అంతా ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ కోసం తిరుగుతూ ఆర్డర్స్ తెచ్చుకొని కష్టపడి పనిచేసి కష్టపడి అరేంజ్ చేసి సంపాదించి ఆ తమ్ముళ్ళు కావచ్చు, ఆ చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ తల్లికి వాళ్ళకి కావలసిన ఆహారం, అలాగే ధరించడానికి వస్త్రాలన్నీ కొని ఉండవచ్చు. అలా యేసుక్రీస్తు సాక్ష్యం చెప్తున్నాడు, ఇవన్నీ నేను చూసుకున్నాను. తండ్రి చనిపోయిన తర్వాత నేనే కుటుంబ పెద్దగా ఉండి ఇవన్నీ కూడా నేను చేశాను. ఎక్కడ మోసం చేయలేదు. ఎవరైనా డబ్బు లేని వాళ్ళు, ఎవరైనా పేదవాళ్ళు వచ్చినప్పుడు నాకు ఏదైనా ఒక ఐటెము, ఒక చెక్క తయారు చేయమన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా చేసిన రోజులు ఉన్నాయి. ఎవరిని మోసం చేయలేదు. చాలా క్వాలిటీతో నేను వర్క్ చేశాను. మంచి బిజినెస్ చేశాను నేను. నాతో పాటు చాలామంది ఆ ప్రాంతంలో బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్వాలిటీ లేకుండా చేసి ఎన్నో కమిషన్ తీసుకుని ఎంతో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అయి ఉండవచ్చు. కానీ నేను మాత్రం మా కుటుంబము మామూలు సాధారణమైన కుటుంబం, గొప్ప కుటుంబం కాదు. అయినప్పటికీ డబ్బులు సంపాదించి నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాను. అందరం ఒక చిన్న గదిలోనే పడుకునేవాళ్ళం. చిన్న గది అది, 8 మంది అక్కడే పడుకునేవాళ్ళం. ఒకసారి ఆ పిల్లలతో, తమ్ముళ్ళతో, చెల్లితో గొడవలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభు నా కొరకునిచ్చాడు. నా అందరిని ప్రేమించగలిగాను. తర్వాత నా బాధ్యతని నిర్వర్తించాను. 30 సంవత్సరాలు కుటుంబ బాధ్యతగా నా నెత్తి మీద వేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ, నాకు ఇచ్చిన వ్యాపారాన్ని, వడ్రంగి పనిని చూసుకుంటూ చక్కగా నేను చేశాను. కానీ వాక్యానికి విధేయత కలిగి ఉన్నాను. చిన్నప్పటి నుంచి సమాజ మందిరంకి వెళ్ళి నేను చక్కగా వాక్యం చదువుకుంటూ, బోధిస్తూ చక్కగా నేను వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దేవునికి విధేయత చూపించి నేను జీవించగలిగాను. నేను గొప్ప ప్రసంగం ఎప్పుడు చేయలేదు. అప్పటికి నేను గొప్ప ఆశ్చర్యకార్యము చేయలేదు, అద్భుతము చేయలేదు. ఒక అద్భుతము నేను చూడలేదు, ఒక ఆశ్చర్యకార్యం నా జీవితంలో చూడలేదు, ఒక గొప్ప వెలుగు నాకు కనిపించలేదు, ఏదైనా పెద్ద దేవదూత వచ్చి నా ముందు కనిపించలేదు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. కానీ నేను ఎప్పుడూ అద్భుతం చూడలేదు, ఆశ్చర్యకార్యం చూడలేదు. 30 సంవత్సరాలు నిండిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి గొప్ప శబ్దము వినబడిందంట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 30 సంవత్సరాలు ఎటువంటి అద్భుతము చేయలేదు, ఎటువంటి ఆశ్చర్యకార్యము ఆయన పొందుకోలేదు, ఒక వెలుగు ఆయన చూడలేదు, ఒక దూత కనిపించలేదు, దేవుడు డైరెక్ట్గా మాట్లాడను లేదు. తనకిచ్చిన పనిని తన ఇంటిలో కుటుంబ పెద్దగా తన బరువును మోస్తూ చక్కగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా కుటుంబాన్ని నడిపిస్తూ, ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేస్తూ, వాక్యానికి విధేయత కలిగి తగ్గించుకొని యథార్థంగా జీవించిన యేసుప్రభుని చూసి, 30 సంవత్సరాల యేసుప్రభుని చూసి తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. దేవుడు యేసుక్రీస్తు చూసి ఎంతో సంతోషించాడంట. అటువైపేమో మరొక సాక్ష్యం, ముందు చూసిన సాక్ష్యం ఏంటి? ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో మహిమ కార్యాలు వారు చవి చూశారు. వ్యక్తిగతంగా దేవుణ్ణి కల్లారా అద్భుతాలన్నీ చూడటం జరిగింది. అనుకున్నారు వాళ్ళు, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి దేవుడు మేమంటే చాలా ఇష్టము అని. కానీ ఇటు చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అద్భుతం చూడలేదు, ఒక ఆశ్చర్యకార్యం జరిగించలేదు, గొప్ప ప్రసంగము చేయలేదు. విధేయత కలిగి, యథార్థత కలిగి, తగ్గించుకొని ఆయన జీవించాడు. ఆయన చూసి తండ్రి చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను సంతోషిస్తున్నాను. పౌలుకి ఒక యాంబిషన్ ఉంది, ఒక కోరిక ఉంది. ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి అని. కుమారుడైన యేసుక్రీస్తుకి ఒక కోరిక ఉంది,
ఆ కోరికను బట్టి జీవించాడు, తండ్రిని సంతోషపెట్టాలని. ఇజ్రాయేల్ ప్రజలు, ఇప్పుడు క్రైస్తవులు ఎంతసేపు ప్రభు దగ్గర ఆశ్చర్యకాలు పొందుకోవాలి, ప్రభు నా ప్రార్థనలు వినాలి, నా ప్రార్థనకి జవాబు రావాలి, ఒక లిస్ట్ పట్టుకెళ్ళినట్లుగా ఒక షాపింగ్కి లేదా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ రాసుకుని వెళ్తాం. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన లిస్ట్ అంతా చదువుకొని దేవుణ్ణి అడగడం, అది ఎప్పుడైతే వీరు పొందుకుంటారో, వారి జీవితంలో అనారోగ్యం పోతుందో, వారి జీవితంలో ఎప్పుడైతే ఆ ఆశ్చర్య కార్యం జరుగుతుందో, ఎప్పుడైతే అద్భుతం చూస్తారో వాళ్ళ కుటుంబంలో కావచ్చు, వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వెంటనే ఆ వరాలు ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టేసి వీరు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకి ఇప్పుడు ఉన్న 95% మంది క్రైస్తవులకి ఎటువంటి తేడా లేదు. అప్పుడు ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు, దేవుడు మా మనవులు ఆలకిస్తున్నాడు కాబట్టి మేము వాగ్దాన భూమికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉన్న క్రైస్తవులు అనుకుంటున్నారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, మా ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు కాబట్టి, మా కుటుంబంలో ఆశ్చర్యకరం జరిగిస్తున్నాడు కాబట్టి మేము పరలోకి వెళ్ళిపోతాం. మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశీయుల నీతి కంటేను అధికము కాకపోయిన ఎడల నీవు పరలోకము ప్రవేశించలేవు. సో ఫ్రెండ్స్, ఒక పక్కేమో ఇజ్రాయేల్ కలిగిన సాక్ష్యము, మరో పక్కేమో ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యము. ఇప్పుడు మీరు నేను నిర్ణయం తీసుకోవాలి. ఇంతవరకు ఏదో విధంగా జీవించేసాం, ఇక నుంచైనా ఆ కంఫర్టబుల్ సుఖవంతమైన జీవితం కలిగి, ఏమి త్యాగం లేకుండా, ఏమి దేవుడి కోసం విడిచిపెట్టకుండా హ్యాపీగా దేవుడు నా వైపే ఉన్నాడు, నేనంటే ఎంతో ఇష్టపడుతున్నాడని పొరపాటు పడి నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్లాగా, ఇప్పుడున్న క్రైస్తవుల్లాగా జీవిస్తావో, లేకపోతే ఒకే ఒక కోరిక ఉంది, అది తండ్రిని మెప్పించటం, తండ్రిని సంతోషపెట్టడం, తండ్రిని ఆనందింప చేయడమే ఒకే ఒక కోరిక కలిగి జీవించిన యేసుక్రీస్తులా జీవిస్తావో, తర్వాత వచ్చిన పౌల్లా జీవిస్తావో నీ చేతిలో ఉంది. ఎందుకంటే ఆ విధంగా జీవిస్తేనే పరలోకానికి ఎంట్రీ అని ప్రభువు చెప్తున్నాడు. సో మీరు ఏదో విధమైన ఆ మైండ్లో లేకపోతే ఏమి కాదులే అని మీరు జీవించినట్లయితే అది ఏమీ చేయడం. ఎందుకంటే దేవుడు మంచి సువార్తికుల ద్వారా కావచ్చు, గొప్ప గొప్ప దైవజనుల ద్వారా కావచ్చు, లేకపోతే ఆత్మీయ సహోదరుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నువ్వు విని సరి చేసుకున్నట్లయితే నువ్వు దేవునితో ఉంటావు. లేదు నేను ఇలాగే జీవిస్తానంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా వాళ్ళు వెళ్ళైపోయారు, ఆ విధంగా నువ్వు గొడవపడతావు. ప్రభువు రాకడ, రెండో రాకడ అతి సమీపంగా ఉంది. సో మనం ఏం చేయాలి? భయపడిపోకుండా సిద్ధపడి మనం జీవించాలి. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఇటువైపు ఏమేమో పెద్ద గుంపు ఉందంట, ఇటువైపు చాలా చిన్న గుంపు ఉందంట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెబుదురు. చాలా మంది ఉన్నారంట, అనేకులు, మెనీ బైబిల్లో ఉంటాయి, అనేకులు అంట, పెద్ద గుంపు ఇటువైపు ఉందంట. వాళ్ళందరూ అంటున్నారంట, ప్రభువా ప్రభువా, నీ నామంలో మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో మేము ఆశ్చర్యకార్యాలు చేయలేదా? నీ నామంలో మేము అద్భుతములు చేయలేదా? నీ నామంలో ఎన్నో చేసాం, ఎంతో గొప్ప పరిచయం చేసాం, నీ నామంలో ఎంతో మందిని మేము రక్షణలో నడిపించాం, వేల మందిని, లక్షల మందిని మేము మీ సువార్తను ప్రకటించాము, ఎంతో మంది అద్భుతాలు జరిగించారు, ఎంతో మంది ఆశ్చర్యకార్యాలు మేము సాక్ష్యాలు చూపించాం, టీవీలో సాక్ష్యాలు చూపించాం, మేము చాలా మంది మార్పు చెందారు, మారు మనసు పొందారు, అదంతా మా గొప్పతనమే అని చెప్పుకొని వస్తారంట ప్రభు దగ్గరికి. వస్తే అప్పుడు దేవుడు అంటాడంట 23వ వచనం, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడంట ఇలాంటి వారందరికీ, ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాను,
నీ నామంలో దెయ్యాలు వెలగొట్టాను, ఎంతోమంది రక్షణకు నడిపించాను, ఎంతో గొప్ప సువార్త చేశాను, ఎంతో గొప్ప పరిచయం చేశాను అని అంటా ఉంటే చెప్తారంట దేవుడు, పొండి అక్రమము చేయవర్లారా. అక్రమం ఎంత పెద్ద మాట అది. అక్రమము చేయవర్లారా, మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు. అలా అంటాడంట. ఇటుపక్క చిన్న గుంపు ఉందంట, వారు రొమ్ము కొట్టుకుంటూ దేవా దేవా మమ్మల్ని క్షమించు, మేము పాపులము, మమ్మల్ని క్షమించు, దేవా మమ్మల్ని క్షమించు అని చెప్పి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ దేవా మమ్మల్ని క్షమించు, నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళు దేవా అని చెప్పి ఎంత కష్టపడి, ఎంత శ్రమలు పడినా, ఎంత కష్టపడినా, దేవుడి కోసము వాళ్ళు ఎంత రోషం కలిగి జీవించినా, దేవుణ్ణి ఎంత సంతోషపెట్టే విధంగా వాళ్ళకున్న లగ్జరియస్ లైఫ్ కానీ, కంఫర్టబుల్ లైఫ్ కానీ పక్కన పెట్టేసి దేవుని కోసం త్యాగాలు చేసిన వారు అందరూ ఏ విధంగా మాట్లాడతారు? తగ్గించుకొని మాట్లాడతారు. అప్పుడు దేవుడు అంటాడంట, మీరే నాతో పాటు ఉంటారని. వారిని ఆ సమూహాన్నే దేవుడు చెప్పాడు, ఆ సంఘాన్ని దేవుడు పైకి తీసుకెళ్ళిపోతాడంట. అది ఫ్రెండ్స్, ఏవేవో చేసేస్తామని దేవుని పేరిట ఏ గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప పరిచర్యలు చేసేసాము, మనుషులు మెప్పు పొందుకున్నాము, ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఉన్న పరిచర్యలు వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు. కానీ నీవు నేను మాత్రము దేవుడి కోసం ఏం చేసినప్పటికీ తగ్గించుకొని యథార్థత కలిగి ఆనెస్టీగా ఎంత చేసినప్పటికీ దేవుడికి తక్కువే అనే విధంగా మనం ఇచ్చినప్పుడు ఏదైనా సహాయం చేసినా అది మనం డబ్బు వేసుకొని చెప్పుకునే అవసరం లేదు. మనం ఎవరి గురించి మనం ప్రార్థన చేసినా అది డబ్బు కొట్టుకొని చెప్పుకునే అవసరం లేదు. ఉపవాసం చేసినా డబ్బు అయ్యే అవసరం లేదు. తగ్గించుకుని యథార్థత కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆ చిన్న గుంపుని, ఆ చిన్న సమూహాన్ని, సంఘాన్ని దేవుడు పైకి తీసుకెళ్ళిపోతాడు. సో మనం ఈరోజు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పెద్ద గుంపులో ఉంటామా, ఈ చిన్న గుంపులో ఆ ఇరుకైన పరలోకంలోకి మనము ఎంటర్ అవుతామా అనేది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వాక్యాన్ని విన్నారు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మీకు తెలియదేమి కాదు ఇది. తెలిసి తప్పు చేస్తూ ఉంటాం. ఈ వాక్యము చాలాసార్లు విన్నాం. ప్రార్థన గురించి, ఉపవాసం గురించి, వ్యభిచార తలంపుల గురించి, కోపం గురించి, ఇవన్నీ మనం చదివాము, విన్నాము. కానీ మన జీవితంలో మనం ఆచరించడం లేదు. సో ఇదే సరైన సమయము, ఇదే రక్షణ దినము. రక్షించబడిన మనము ఆత్మీయంగా మనం ఎదగాలి. హృదయంలో ఉన్న ఆ పాపం నుంచి మనం బయటికి రావాలి. హృదయము దేవుడు అడుగుతున్నాడు. బయటికి కనిపించే జీవితం కాదు దేవుడికి కావాల్సింది. ఇంకా అంతకంటే శ్రేష్టమైన జీవితము దేవుడికి కావాలి. అదే నీ హృదయం. నీ హృదయంలో ఉన్న ఆ కోపాన్ని, ఆ వ్యభిచార తలంపుల్ని, మోహపు చూపుల్ని, అసూయని, ద్వేషాన్ని, ఇవన్నీ కూడా దేవుడు అడుగుతున్నాడు. ఇచ్చేస్తావా దేవుడికి? అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవా, మాలో ఈ హృదయంలో ఎన్నో పాపాలు ఉన్నాయి. దేవుడు నన్ను మార్చాడు. ఎప్పుడో నేను రక్షణ పొందుకున్నాను, కానీ నా హృదయంలో ఉన్న పాపాల నుంచి బయటపడలేదు. కానీ దేవుడు నన్ను కనికరించి ఆయన కృప చొప్పున నా హృదయంలో ఉన్న పాపాల నుంచి బయటికి రావడానికి ఆయన నాకు శక్తినిచ్చాడు. ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఇస్తారా మీ హృదయాన్ని ఈరోజు దేవునికి? వస్తారా ఈ సమయంలో దేవుని దగ్గరికి? మీరు హృదయాన్ని ఇస్తారా? మీ శరీరాన్ని, మీ హృదయాన్ని, మీ కళ్ళని, మీ ఆలోచనని, మీ తలంపుల్ని సంపూర్ణంగా సమస్తమును దేవునికి ఇచ్చేస్తారా? ఇదే సమయము సహోదరి సహోదరులారా. యేసుక్రీస్తు ఒక అద్భుతము చేయలేదు,
ఒక ఆశ్చర్య కార్యము జరిగించలేదు, గొప్ప ప్రసంగము చేయలేదు ఆయన 30 సంవత్సరాలు వచ్చేంత వరకు. అయినప్పటికీ తను ఎక్కడుంటే అక్కడ, ఆ కుటుంబంలో ఉన్నప్పుడు, సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు, తన సహోదరులతో ఉన్నప్పుడు దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. తను వ్యాపారం చేసుకున్నప్పుడు దేవునికి సంతోష పెట్టే విధంగా జీవించాడు. మరి ఫ్రెండ్స్, మనం కూడా మనం చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న పని పాటల్లో, చేస్తున్న వ్యాపారంలో, చదువుకుంటున్న దగ్గర, ఎక్కడున్నప్పటికీ, ఇంట్లో పనిచేస్తున్నప్పటికీ దేవుని కొరకు జీవిద్దాం. దేవుని సంతోష పెట్టే విధంగా మనం ఉందాం. ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే మీరున్న చోటనే మీ హస్తాన్ని దేవునికి చూపించండి. మీరు ఎక్కడున్నప్పటికీ పర్వాలేదు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అనేక మంది దేవుని పెరట వస్తారంట, అనేక అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించారని. దేవుడు వారిని మీరెవరో నాకు తెలియదు పొండి అని చెప్తాడు. కానీ ఎవరైతే దక్కించుకుంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే వారి హృదయాన్ని దేవుడికి సంపూర్ణంగా అప్పచెప్తారో వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. మరి అటువంటి జీవితము కలిగి ఉంటాను, అటువంటి జీవితము నేను దేవునికి అంగీకారంగా నేను జీవిస్తానన్న వారు ఎవరున్నట్లయితే మీ హస్తాన్ని చూపించండి. దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గతంలో ప్రభువా బయటికి కనిపించే మారల్ వాల్యూస్, ఎథిక్స్ కలిగి, చక్కగా డాక్ట్రిన్స్ కలిగి, సిద్ధాంతాలు కలిగి జీవించినట్లయితే సరిపోతుంది, మనుషులు కనిపించినట్టుగా జీవిస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ అంతకన్నా శ్రేష్టమైన జీవితం జీవించమని మీ వాక్యం సెలవిస్తుంది. హృదయాన్ని ఇమ్మంటున్నావు, హృదయాల్లో ఉన్న పాపం నుంచి బయటికి రమ్మంటున్నావు. మరి ప్రభువా, కోపం నుంచి, గర్వం నుంచి, అసూయ నుంచి, ద్వేషం నుంచి, మరి ప్రభువా ఇతరులను క్షమించలేని గుణము నుంచి బయటికి నన్ను తీసుకుని రండి. ఎవరైతే వాక్యం అంటున్నారో వారందరినీ తీసుకుని రండి ప్రభువా. మీ కొరకు వారిని వాడుకోమని, మీ చిత్త ప్రకారంగా ప్రభువా మీరు నడిపించుకోమని, మీ శక్తితో, మీ బలముతో, మీ ఆత్మతో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని నింపమని, మీ కొరకు ప్రభువా మీరు ఆశించిన విధంగా మిమ్మల్ని మెప్పించేవారిగా, మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా, మీరు మా జీవితాలు చూసి ఆనందించేవారిగా మేము జీవించలాగిన సహాయం దయచేయమని యేసు అనే శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.